బంగారానికి ఎన్నటికీ విడదీయలేని అనుబంధం. పెళ్ళి కాదు, మా ఇంట్లో ఏ శుభకార్యమైనా బంగారంతో మొదలవ్వాల్సిందే. అయితే నా పెళ్లి ఆభరణాల విషయంలో ఒక్కొక్కరిది ఒక్కో చాయిస్. నాకు యాంటిక్ జ్యువెలరీ అంటే చాలా ఇష్టం. చెల్లికి డైమండ్ జ్యువెలరీ నచ్చుతుంది. అమ్మ టేస్ట్ పక్కా ట్రెడిషనల్, నాన్నేమో పక్కా కమర్షియల్. బెస్ట్ ప్రైస్, క్వాలిటీ అండ్ సర్వీస్ కావాలంటాడు. ఇక నానమ్మ అయితే తన పాత బంగారానికి 100% బైబ్యాక్ కావాలంటుంది. అయినా నో టెన్షన్. మా అందరి అభిరుచులకి ఏకైక ఎంపిక మానేపల్లి జ్యువెలర్స్. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్. సాంగ్ కొరియోగ్రఫీలో సెట్ మాత్రం అద్భుతం, అమ్మాయిలు అద్భుతం, ఆ హీరోయిన్ ఐటమ్ గర్ల్ మాత్రం సూపర్. కొరియోగ్రఫీ మొత్తం నాన్ సింక్. నాన్ సింక్ మీన్స్ అంటే ఏదో ఈయనను ఉత్తగా ఒక బొమ్మ లెక్క నిల్చోబెట్టారు, ఏదో ఒక 2 మూమెంట్ చెప్పారు, కానీ మొత్తం డాన్స్ మొత్తం అమ్మాయిదే ఉంది. కానీ ఈ సాంగ్ ఫుల్ సాంగ్ వచ్చిన తర్వాత ఇంకా ఎలా ఉంటుందో కూడా చూద్దాం. కానీ సాంగ్ అయితే దానికి ఆ స్టెప్స్ అయితే దానికైతే సింక్ కాలే, స్టెప్స్ సాంగ్ కి సింక్ కాలే అంటున్నారు. అసలు దానికి సంబంధమే లేదు. ఎందుకంటే బీట్ చాలా అడుగుతుంది. 1 2 3 4 ఎక్కడ, అది 8 కౌంట్ అడుగుతుంది. అంటే కొన్ని కామెంట్లు కూడా వస్తున్నాయి. అంటే ఏదో కొన్ని సినిమాలు ఎన్ని చేసింటారు ఇప్పటికి మీరు? నేను దాదాపు ఒక 15 చేసి ఉంటా. చిన్న సినిమాలు చిన్న సినిమాలు 15 సినిమాల దాకా చేస్తారు. శేఖర్ మాస్టర్ ఎన్ని సినిమాలు చేసి ఉంటారు? ఎన్ని పెద్ద సినిమాలు పాన్ ఇండియా సినిమాలు చేసి ఉంటారు? సో మరి ఈ వ్యక్తి ఆ వ్యక్తిని ప్రశ్నించే అంత పెద్దవాడా అని చెప్పి కూడా కొంతమంది అడుగుతున్నారు. ఎందుకంటే సో ఆ వ్యక్తి పాన్ ఇండియా స్టార్ ఎక్కడ? సో సోషల్ మీడియా రీల్స్ చేస్తూ టిక్ టాక్ లో డాన్సులు చేస్తున్న బషీర్ మాస్టర్ ఎక్కడ? సో తనకి దీనికి ఏంటి సంబంధము? ఇప్పుడు కొరియోగ్రఫీ అనేది ఎవరైనా చూసి చెప్పొచ్చు. ఇప్పుడు సాంగ్ తగ్గట్టు మూమెంట్స్ ఉండాలా. ఓకే, ఇప్పుడు ఆయన చేసిన చాలా సినిమాలలో కూడా మొత్తం రిపీట్ స్టెప్సే ఉంటాయి, అవునా కదా? ఇప్పుడు రీసెంట్గా వచ్చిన దేవరా సినిమాలో కొరమేన్న అనే దాంట్లో కూడా మొత్తం రిపీట్ స్టెప్సే ఉంటాయి. మామూలుగా ఈ సాంగ్ చేసిన సినిమా చూపిస్తామా సేమ్ అయ్యే ఉంటాయి. దాని తర్వాత రీసెంట్గా వచ్చిన ఫీలింగ్ ఆ సాంగ్ లో కూడా, ఆ ఫీలింగ్స్ సాంగ్ లో కూడా దాంట్లో బిట్ సేమ్. ఒక్కొక్క స్టెప్స్ ఇప్పుడు లెగ్స్ ఇట్లా బ్యాక్ కొట్టే స్టెప్ ఉంటది, అదొకటి అదే. ఇప్పుడు ఈ స్టెప్స్ డోల్ డోల్ దిల్ అంటే ఎలా అంటే మూమెంట్. ఇప్పుడు అది సినిమా అండి, కొత్త వాళ్ళకి ఏమని అడుగుతున్నాం మేము ఏంటంటే, సాంగ్స్ పెద్ద పెద్ద హీరో సాంగ్స్ కొత్త కొరియోగ్రాఫర్స్కి ఇస్తే ఒక్క సాంగ్ని 10 రోజులు 15 రోజులు రిహార్సల్ చేసి అసలు ఆ సాంగ్కి ఆ హీరో గారికి ఎట్లా చేస్తే బాగుంటుందని మూమెంట్ చెప్తారు. కొన్ని ఏంటంటే సరే స్టెప్స్ చేయండి మేము వద్దనట్లే, టచ్ చేసే మూమెంట్స్ కాకుండా మస్తు స్టెప్స్ ఉంటాయి డాన్స్ కి. టచింగ్ ప్రాబ్లమా మీకు? టచింగ్ ప్రాబ్లం కాదు. ఇప్పుడు మీరు ఆ సీటు మీద కొట్టడం అదొకటి. ఇప్పుడు ఎందుకు పాయింట్ అవుట్ చేస్తున్నారు? ఎందుకు వ్యూవర్స్ అలాంటివే కోరుకుంటున్నారు కదా? వ్యూవర్స్ కోరుకున్నప్పుడు మరి ఇప్పుడు నేను ఒక్కడిని అయితే దాని గురించి అయితే ఏం చేయట్లేదు కదా. దాని గురించి మస్తు ట్రోల్స్ వస్తున్నాయి. అవును, ట్రోల్స్ చూస్తున్నాం, 100 రకాల ట్రోల్స్. ఇప్పుడు బషీర్ మాస్టర్ ఒక్కడే దాని గురించి ప్రశ్నించట్లేదు కదా. 100 రకాల ట్రోల్స్ వస్తున్నాయి, 100 రకాల మూమెంట్స్ వస్తున్నాయి. ఎంతో మంది లేడీస్ కూడా బాలకృష్ణ గారు ఈ మూమెంట్స్ చేసేది అని అడుగుతున్నారు. అంటే తను ఒక ప్రజాప్రతినిధి అలా చేసాడు తప్ప అంటారా, లేకుంటే బాలయ్య బాబు చేసిందే తప్ప అంటారా? అక్కడ చాలా మంది ఏంటంటే బాలయ్య బాబు గారు అంటే తెలుసు కదా, ఆయన ఎంత పెద్ద వ్యక్తో, ఆయనకి ఇట్లాంటి స్టెప్స్ ఎందుకు పెట్టాలి, ఇలాంటి స్టెప్లు పెట్టి ఆయన ఇజ్జత్ ఎందుకు తీయాలని చాలా మంది క్వశ్చన్స్. నాది కూడా అదే క్వశ్చన్. ఇప్పుడు ఏంటంటే స్టెప్స్ చేయమనండి, మంచి మంచి మూమెంట్స్ ఉంటాయి, డాన్స్ మూమెంట్స్ చాలా ఉంటాయి, హీరోలు చేసే మూమెంట్స్ చాలా ఉంటాయి. చిన్న హీరోలు చేసే స్టెప్స్ ఉంటాయి, పెద్ద హీరోలు చేసే అంటే స్టెప్స్ కూడా 2 టైప్స్ ఉంటాయా? ఇప్పుడు నాకు పెద్ద సంగీతం వచ్చింది అనుకో, పెద్ద లేడీ ఉంటారు, ఒక 60 years 70 years ఆంటీస్ ఉంటారు, వాళ్ళకి ఏ మూమెంట్స్ చిన్న 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 మూమెంట్ చెప్తుంటాం, ఇలా మూమెంట్ చెప్తుంటాం. అదే పెద్ద హీరో అనుకో అట్లా మూమెంట్ చెప్తుంటాం. దీంట్లో కూడా ఒక టైప్ ఉంటుంది అనమాట. చిన్న హీరోలు చేసే స్టెప్స్ వేరే ఉంటాయి, పెద్ద హీరోలు చేసే స్టెప్స్. పెద్ద హీరోలు చేసే దాంట్లో కూడా చిన్న మూమెంట్స్ ఉంటాయి, చిన్న చిన్న ఇట్లా నిల్చోబెట్టే డాన్స్ చేయొచ్చు అండి. ఇట్లా పట్టుకుంటేనే డాన్స్, ఇట్లా సీటుని కొడితేనే డాన్స్ కాదు. అంటే ఏమంటున్నంటే డాన్స్ ని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చు. ఇంకా అదే సాంగ్ నాకు ఇస్తే ఒక అద్భుతం సృష్టిస్తా. ఓకే, ఆ సాంగ్ వేయలే అని చెప్పి బాధ, సాంగ్ వేయలే అని చెప్పి బషీర్ మాస్టర్ కి బాధ. నాకు బాధ అని కాదు, నేనైతే బాగా చేస్తా ఆ సాంగ్ అయితే. ఎందుకంటే ఆ సాంగ్ బీట్ గానీ, ఆ సాంగ్ లో ఉన్న రిథమ్ గానీ, ఆ సాంగ్ లో ఉన్న లిరిక్స్ గానీ. సరే బషీర్ మాస్టర్ కి ఎందుకు ఆ సాంగ్ ఇవ్వాలి? లైక్ ఆ సాంగ్ కాకపోతే నెక్స్ట్ వచ్చే టాలీవుడ్ సినిమాలో, బాలీవుడ్, ఎనీథింగ్ ఎందుకు బషీర్ మాస్టర్ కి ఇవ్వాలి? ఓకే, ఎందుకు ఇవ్వాలంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఎందుకు ఇవ్వాలని అంటే ఏం చెప్తారంటే నేను ఏం చెప్పను. ఎందుకంటే ఆ సాంగ్ ఒకళ్ళు నాకు ఇస్తే బాగా చేస్తా అన్న, వాళ్ళు ఇస్తారు ఇయ్యరు అనేది వాళ్ళ క్వశ్చన్, అది వాళ్ళ ఇష్టం. నేనైతే ఒక కొరియోగ్రాఫర్ గా ఆ సాంగ్ లో చాలా మంది ట్రోల్స్ అడుగుతున్నాయి, ఆ సాంగ్ లో ఎలా ఉంది మూమెంట్ అనేది చెప్తున్నారు కాబట్టి, అడుగుతున్నారు కాబట్టి
నేనైతే నా తరపు నుంచి సూపర్ చేస్తా, న్యాయం చేస్తా. అది ఓకే. సో వ్యక్తిగతంగా బషీర్ మాస్టర్ కి అలాగే శేఖర్ మాస్టర్ కి పడదు ఎందుకు పడదు అని కూడా పెద్ద ఎత్తున social media లేవండి. అదే మన కారణమా దీనికి? దానికి సంబంధం లేదు. వాళ్ళ యూనియన్ వేరు, మా యూనియన్ వేరు. వాళ్ళది తెలుగు, మాది తెలంగాణ. ఓకేనా, మేము కొరియోగ్రాఫర్స్ కాకపోవటానికి ఎక్కువ మమ్మల్ని తొక్కడానికి కారణం తెలుగు డాన్సర్స్ యూనియనే. అలా వాళ్ళ మీద మాకు వాళ్ళకి చాలా ఉన్నాయి. కానీ అదేంటంటే కొరియోగ్రాఫర్ కి వ్యక్తి తరంగా ఏం లేదు. వాళ్ళ యూనియన్ కి మా యూనియన్ కి గొడవలు ఉన్నాయి, చాలా గొడవలు ఉన్నాయి. కానీ వాళ్ళ యూనియన్ కి మాకు పర్సనల్ ప్రాబ్లమ్స్ అయితే ఎవరికి ఏం లేవు. ఒక సాంగ్ సిచ్యువేషన్, ఒక బాలకృష్ణ గారిని అందరూ కూడా బాలకృష్ణ గారిది తప్పు అంటున్నారు కాబట్టి నేను ఒక బాలకృష్ణ గారు ఎంత మంచి మనిషి, ఆయన ఎట్లాంటి పర్సన్, ఆయన చేసే డాన్సులు ఏంటని మాకు తెలుసు కాబట్టి అసలు ఇట్లాంటి హీరోకి ఇట్లాంటి స్టెప్పులు చేయొద్దు అని చెప్పి. ఓకే. సో ఇంకోటి మీ నోటి ద్వారానే నిన్న రాకేష్ మాస్టర్ స్టెప్పులు ఎలా అయితే ఉన్నాయో సో అలానే ఇప్పుడు శేఖర్ మాస్టర్ కూడా అలాంటి స్టెప్స్ కొన్ని కాపీ కొడుతున్నాడు అని చెప్పి కూడా గురువుకు దగ్గర శిష్యుడు, అంటే గురువుకి దగ్గర నేర్చుకుండు కాబట్టి కామన్. ఇప్పుడు మీరు సినిమా చూపిస్తామా అమ్మా, నీకు దాంట్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి. ఒకటైనా ఒక సాంగ్ ఉంటుంది, పబ్బు సాంగ్, ఏది కొన్ని బ్లాక్ బాస్టర్ యాక్చువల్గా రాకేష్ మాస్టర్ ఏంటంటే ఎక్కువ ఈ మూమెంట్ చేసేటాడు, ఈ హ్యాండ్ మూమెంట్స్ ఎక్కువ ఇట్లా చేసేటాడు. అంటే ఎక్కువ ఆయన నుంచి వచ్చిన స్టెప్స్, ఎక్కువ కాపీ స్టెప్స్ అయితే రాకేష్ మాస్టర్ చేసే మూమెంట్స్ అయితే ఎక్కువ శేఖర్ మాస్టర్ చేస్తున్నాడు కొన్ని సినిమాలో. అదే ఇక అదనే చెప్పే అంతే. అంటే చాలా కూడా ఏంటంటే సినిమాలలో డిఫరెంట్ స్టెప్స్ చూపెట్టాలి. సోషల్ మీడియా కాదు, ఇన్స్టాగ్రామ్ కాదు, ఇది ఒక సినిమా. అది నేను ఇక్కడ ఏంటంటే చాలా ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో తెలంగాణ రాష్ట్రంలో తెలుగు సినిమా ఇండస్ట్రీ ఉంది, తెలుగు యూనియన్ ఉంది, డాన్సర్స్ యూనియన్, తెలంగాణ డాన్సర్స్ యూనియన్ ఉంది. కొత్త వాళ్ళకి వర్క్ ఇవ్వమంటున్నా, నాకే ఇవ్వమనేది చెప్పట్లే. కొత్త వాళ్ళకి వర్క్ ఇవ్వండి, కొత్త టాలెంట్ వాళ్ళకి ఇవ్వండి. కొత్త టాలెంట్ వాళ్ళకి ఇస్తే ఏమైందంటే ఒక సాంగ్ ని ఆచితూచి ఎలా చేయాలని చూస్తారు. అదే పాత వాళ్ళకి ఇస్తే, ఫేమ్ ఉన్న వాళ్ళకి ఇస్తే ఏమైందంటే అయిపోద్ది అని చెప్పి చేస్తున్నారు. కొత్త టాలెంట్ కి ఎంకరేజ్ చేయాలని. సో ఇంకొకటి ఇప్పటిదాకా కూడా చెప్పారు, ఆ సాంగ్ మీకు ఇస్తే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ చేస్తా, ఇచ్చి పడేస్తా అని చెప్పి. ఒకసారి ఆ సాంగ్ పెడితే నేను దానికి ఒకసారి ఒక మూమెంట్ చేస్తారా మీరు? ఇప్పుడు ఆల్రెడీ నేను అంటే మనం ఇక్కడ చేసేది వేరు, షూట్ లో చేసేది వేరు. ఇప్పుడు మనం ఇక్కడ చేసే స్టెప్స్ కి దానికి చాలా తేడా ఉంటది. ఇప్పుడు బాలకృష్ణ గారు అన్న తర్వాత ఆ దబిడి దిబిడి మూమెంట్ కి మనం మస్తు చేయొచ్చు, 100 రకాల మూమెంట్ చేయొచ్చు. ఆ దబిడి దిబిడి అనే బాలకృష్ణ గారికి ఒక 20 బాయ్స్ వేసి స్లోగా అట్లా నడిపించి కళ్ళజోడు తీసి మళ్ళీ జస్ట్ అట్లా నడిపిస్తే అద్భుతంగా ఉంటది. అంటే ఆయన ఒక పెద్ద రేంజ్ హీరో కదా అండి. ఇప్పుడు ఆయనకి మీరు మాట్లాడుతుంటేనే ఆ ఇమాజినేషన్ చేసుకొని మరి అసలు లేదు, నేను చెప్తున్నా మామూలుగా టాలెంట్. ఇప్పుడు ఇటు ఒక 10 బాయ్స్ ఒక 10 బాయ్స్ సేమ్ వేసి ఒక షాడో లైట్ కొట్టి స్లో మోషన్ లో మళ్ళీ స్లో మోషన్ లో చేస్తే అదొక అద్భుతం. అంటే సృష్టించవచ్చు అట్లా. ఇప్పుడు సాంగ్ ప్రొడ్యూసర్ ఉన్నాడని ఖర్చు పెట్టడానికి, ఏదో నిల్చోబెట్టి కూర్చోబెట్టి స్టెప్పులు చేయడానికి అయితే ఇది సోషల్ మీడియా కాదు, సినిమా. అందుకోసమే డిఫరెంట్ ఎంత పిండికి ఎంత రొట్టె అన్నట్టు డబ్బులు ఖర్చు పెడతారు వాళ్ళు. ఒక 20 బాయ్స్ వేసుకోండి, ఒక 30 బాయ్స్ వేసుకోండి, లేదా 10 గర్ల్స్ 20 బాయ్స్ వేసుకోండి. ఓకే. సో మొత్తానికి అయితే బాలయ్య బాబు చేసిన స్టెప్ అయితే మీకు నచ్చలేదు. 13 స్టెప్స్ మాస్టర్ గారు ఉన్నాయని చెప్పి చెప్పడం చూస్తున్నాం, అంతే కదా? అంతే. సో అంటే ఏదైతే ఢాకు మహారాజ్ మూవీకి సంబంధించి కూడా